హాయ్ గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. దీనికి నేను ఆల్రెడీ మీకు మ్యాట్రిసెస్లో ప్రాపర్టీస్ కానివ్వండి, లేదంటే డిటర్మినెంట్స్లో ప్రాపర్టీస్ అండ్ ఈ టాపిక్ మొత్తం ఆల్రెడీ కవర్ చేసేసాను. ఓకే, సో ఈరోజు మీకు ఏంటంటే వీడియో మొత్తం ఓన్లీ సమ్స్ మీద డీల్ అవుతుంది. అండ్ ఆ సమ్స్ కూడా నేను ఏమి ఇస్తానంటే, మీకు ఏపీ అండ్ టీఎస్ మోడల్ పేపర్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో ఆ క్వశ్చన్స్ అన్నీ మనం సాల్వ్ చేద్దాం ఈరోజు. ఓకే, నియర్లీ ఒక 50 క్వశ్చన్స్ వరకు నేను సాల్వ్ చేస్తాను. అది ఈ సెట్కి ఎంసెట్కి ఇద్దరికి కలిపి సరిపోతుంది. ఓకే, అండ్ జేఈ మెయిన్స్కి ఇంకెవరైనా వేరే వేరే లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైనా చూస్తుంటే మీకు ఇది యూస్ఫుల్ అవ్వదు. మీకు ఇది ఎలా యూస్ఫుల్ అవుతుందంటే బేసిక్ నాలెడ్జ్ కోసం యూస్ఫుల్ అవుతుంది అంతే. ఓకే, సో ఎంసెట్ ఈసెట్ మాత్రం మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడండి, ఎందుకంటే నేను మీ మోడల్ పేపర్ క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేస్తాను. అండ్ వీలైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలోనే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో జాగ్రత్తగా వినండి. అండ్ దీన్ని మీరు ఆబ్వియస్లీ మనం టెస్టింగ్ యువర్ నాలెడ్జ్ సెషన్స్ ఎలా అయితే చేస్తామో, సో మీరు అలాగే ట్రీట్ చేయండి దీన్ని టెస్ట్ యువర్ నాలెడ్జ్ సెషన్ లాగా. ఓకేనా? సరే, సో క్వశ్చన్ నెంబర్ 1. సో ఫస్ట్ క్వశ్చన్, మోడ్ or det y plus z x and x y z plus x and x plus y, sorry, z plus x and y. Next z and x plus y. దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 XYZ, second option 2XYZ, third option 3XYZ, fourth option 4XYZ. సాల్వ్ చేయండి అందరూ. ట్రీట్ లైక్ టెస్ట్ నాలెడ్జ్ సెషన్ ఆల్రెడీ నేను చెప్పాను, ఒకసారి ట్రై చేయండి ఇది మీకు వస్తుందో రావట్లేదో అన్నది. మీరు ఏ మెథడ్లో చేస్తారో నాకు తెలియదు, కానీ నేను మీకు షార్ట్ కట్ అయితే చెప్తా. ఓకే, ఒక 1 minute మీకు టైం ఇస్తాను, లేదంటే పాజ్ చేసుకొని ఒకసారి వీడియో చూసేయండి, ఈ సమ్ చేయండి, దెన్ నేను ఆన్సర్ చెప్తా. ఓకే, సాల్వ్. యా, ఐ హోప్ చేశారు అనుకుంటున్నా. చేశారు ఆన్సర్ అందరూ? సింపుల్. మీకు నార్మల్గా ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తారంటే, మీరు గూగుల్లో చూసిన ఆర్ఎల్స్ మీ కాలేజెస్లో మీకు రో ఆపరేషన్ కాలమ్ ఆపరేషన్ చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ జెడ్ అలా ఉన్నాయి కాబట్టి మీరు రో ఆపరేషన్ కాలమ్ ఆపరేషన్ చేస్తారు యాక్చువల్గా. బట్ మనం ఏం చేస్తామంటే రో ఆపరేషన్ కాలమ్ ఆపరేషన్ అదంతా కన్ఫ్యూజన్ కాకుండా, మీకు ఎప్పుడైనా వేరియబుల్ మీద డిపెండ్ అయ్యే క్వశ్చన్ ఉంటే, అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వై జెడ్ 3 వేరియబుల్లే, ఎక్స్ వై జెడ్ వాల్యూస్ మారుతూ ఉంటే మీకు డిటర్మినెంట్ వాల్యూ మారిపోతూ ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్ అంతా దేని మీద డిపెండ్ అయి ఉంది? వేరియబుల్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఏవి ఇచ్చినా సరే వేరియబుల్ మీద డిపెండ్ అయ్యే క్వశ్చన్ ఇస్తే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు, మీకు నచ్చిన వాల్యూ తీసుకోండి. ఇదే తీసుకోవాలి అని ఏమీ లేదు, మీకు నచ్చిన వాల్యూ తీసుకోండి. నేనేం చేస్తానంటే ఈజీ అవ్వడానికి ఎక్స్ ఈక్వల్ టు 1, వై ఈక్వల్ టు 1 అండ్ జెడ్ ఈక్వల్ టు 1 అన్ని 1s తీసేసుకున్నాను అంతే. ఓకే, ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. ఓకేనా? సో ఇప్పుడు అన్ని 1s తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, నాకు ఈ క్వశ్చన్ ఈ మొత్తం డిటర్మినెంట్ ఏమవుతుందంటే, ఇది 1 + 1 కదా, సో 2, అండ్ ఇదేమో 1 అండ్ ఇది కూడా 1, అండ్ నెక్స్ట్ ఇది చూస్తే 1, 2 and 1, అండ్ నెక్స్ట్ థర్డ్ రో చూస్తే 1, 1 and 2. ఓకే, సో మీకు అలా అయింది అదంతా. ఇప్పుడు డిటర్మినెంట్ మనకి చాలా ఈజీ అనిపిస్తుంది, ఓన్లీ మొత్తం నెంబర్స్తో ఉంది కదా. ఇది మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టఫ్, బట్ ఇప్పుడు ఇది ఈజీ కదా. దీని ఆన్సర్ ఏమవుతుందో చూడండి, సింపుల్గా చేసే నార్మల్ డిటర్మినెంట్ యూజ్ చేయండి. 2 into ఇది 2 into 2 4 -1 -1 into 2 - 1 + 1 into 1 - 2 అంటే -1. ఓకే, సో టోటల్ ఆన్సర్ 2 into 3 అంటే 6 -1 into 1 అంటే 1 -1. సో టోటల్ ఆన్సర్ ఎంత అవుతుంది? 6 - 1 - 1 అంటే ఆన్సర్ ఎంత? 4. అంటే మీరు x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1, z ఈక్వల్ టు 1 తీసుకుంటే మీకు ఆన్సర్ 4 కదా. సో ఇప్పుడు ఆప్షన్స్లో కూడా మీరు x, y, z ఏ వాల్యూస్ అయితే తీసుకున్నారో అదే 1, 1, 1 ఆ వాల్యూస్ ఆప్షన్లో కూడా పెట్టండి. పెడితే ఏమవుతుంది? ఈ ఆప్షన్ ఏమవుతుంది చూడండి, x, y, z అంటే 1 into 1 into 1 ఆన్సర్ ఎంత అవుతుంది? 1. బట్ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ? 4. సో ఈ ఆప్షన్ కాదు. ఈ ఆప్షన్ 2 into 1 into 1 అంటే ఆన్సర్ 2 వస్తుంది, బట్ మనకు ఆన్సర్ ఎంత రావాలి? 4 రావాలి. ఈ ఆప్షన్ 3 వస్తుంది అండ్ ఈ ఆప్షన్ 4 వస్తుంది, ఎందుకంటే x, y, z లో 1, 1, 1. సో 4 into 1 into 1 into 1 అంటే 4. సో సింపుల్ కదా. దీన్ని మీకు ఏ రో ఆపరేషన్ కాలమ్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో ఒకసారి నోట్ చేసుకోండి అందరూ, దెన్ వీ విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. The determinant of the
determinant of an orthogonal matrix. The determinant of an orthogonal matrix is. ఇది ఒక సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ డైరెక్ట్గా చెప్పాను. నాకు ఇది మీకు ఆల్రెడీ ప్రాపర్టీస్లో నేను చెప్పాను, సో దానికి ఆప్షన్స్ ఇవ్వట్లేదు. థర్డ్ ఆప్షన్ చూడండి. ఇఫ్ A is equal to -1, -2 and -2, 2, 1 and -2 and 2, -2 and 1, then adjoint of A is equal to. దీనికి యాక్చువల్గా adjoint of A కి ఇప్పుడు మన షార్ట్ కట్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీకు adjoint A కి నార్మల్గా ఫార్ములా కోఫాక్టర్ హోల్ ట్రాన్స్పోజ్. కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఇనిషియల్గా ఇప్పుడు -1 కి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కోఫాక్టర్ ఫార్ములా ఏంటి? -1 / i + j ఇంటూ దాని మైనర్. సో అది చేస్తే మీకు ఈ టోటల్ 9 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ మొత్తం 9కి మీరు సాల్వ్ చేయాలి. అంటే ఒక్కొక్క దానికి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మీకు ఆన్సర్ ఏమొస్తుంది? అడ్జాయింట్ వస్తుంది. బట్ దీనికి నేనైతే ఒక షార్ట్ కట్ మీకు చెప్పాను అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఒకసారి ఆ షార్ట్ కట్ ట్రై చేయండి. మీకు రాకపోతే నేను చెప్తాను. ఓకే, సో ఒకసారి అందరూ పాజ్ చేసుకొని ఆప్షన్ చూసిన తర్వాత ఫస్ట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అండ్ తర్వాత ఆన్సర్ చూడండి. అంతేగాని ఫస్ట్ దీంతో పాటు ఆన్సర్ అయితే చూడొద్దు. ఓకే, నేను 1 minute టైం ఇస్తాను, చేయండి. లేదంటే పాజ్ చేసుకోండి. ఈ 2 క్వశ్చన్స్ చేయండి ఫాస్ట్గా. యా, సో చేశారు అనుకున్నా అందరూ. ఆన్సర్ అయితే వచ్చింది అందరికి. సో నార్మల్ మెథడ్ అయితే చేసే ఉంటారు. మీ గూగుల్లో చూసినా మీకు నార్మల్ మెథడ్ అయితే వస్తుంది. బట్ ఒక్కసారి షార్ట్ కట్ అయితే నేర్చుకోండి థర్డ్ క్వశ్చన్కి. సెకండ్ క్వశ్చన్ అయితే మీకు నార్మల్గా చెప్పొచ్చు డైరెక్ట్గా. డిటర్మినెంట్ ఆఫ్ అన్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అనేది ఎప్పుడు కూడా ఆన్సర్ ఏమవుతుందంటే +-1. ఓకే, అండ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే అందరికీ తెలుసు అనుకున్నా A is equal to A transpose, or else A transpose equal to I. అది బెటర్. A transpose A into A transpose is equal to I, or else దీన్ని ఎలా రాసుకుంటారు? A transpose is equal to A inverse. ఓకే, సో దీని వల్ల ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి కన్ఫ్యూజన్ వద్దు. ఇక్కడ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ అయితే అది ఆర్థోగోనల్, A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A అయితే అది సిమెట్రిక్. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఇది ఇంపార్టెంట్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కి +-1. 2024లో మీకు ఐ థింక్ CSC వాళ్ళ పేపర్లో మీకు ఇది వచ్చింది క్వశ్చన్, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ ఎంత అని, +-1. ఇది 2024 క్వశ్చన్. ఓకే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ బేసిక్ కూడా. ఓకే, సరే. సో ఇప్పుడు చూడండి అడ్జాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి జాగ్రత్తగా వినండి. ఇది చాలా 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 సింపుల్ ట్రిక్, ఎవరైనా నేర్చేసుకుంటారు. వినండి. ఫస్ట్ మీరు ఈ టర్మ్ ఇలా తీసుకోండి. ఇక్కడ నుంచి అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇలా తీసుకున్నా. ఓకే, అంటే 1, -2, -2 and 1. క్లియర్ అర్థమవుతుందా? ఇక మధ్యలో నుంచి స్టార్ట్ అయ్యాను. సో డిటర్మినెంట్ రాసుకున్నా చూడండి ఎలా రాస్తున్నాను. ఐ థింక్ ఈ ప్లేస్ చాలదు, చూద్దాం. ఫస్ట్ 1 కదా, ఇది తీసుకున్నా. తర్వాత కిందకి రండి -2 అండ్ మళ్ళీ ఇలా సర్కిల్ ఇలా ఇక్కడ మళ్ళీ ఇక్కడ వేస్తే -2 అండ్ మళ్ళీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం 1 నుంచి కదా, మళ్ళీ 1 దగ్గర ఎండ్ అవుతాం మనం. 1 అర్థమైందా? అండ్ ఈ రౌండ్ అయిపోయిందా నెక్స్ట్ సేమ్ ఇలానే ఈ రౌండ్ తీసుకోండి. ఇలా ఇక్కడికి ఇచ్చండి ఏమవుతుందో -2, 1, -2 అండ్ -2. ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడ ఎండ్ అవ్వాలి. ఓకే, క్లియర్గా అర్థమైందా? -2, 1, -2 అండ్ -2. మీరు ఇక్కడ మర్చిపోవద్దు, మనం తీసుకోవడం ఇలా తీసుకుంటున్నాము బట్ రాయడం ఎలా రాస్తున్నాం ఇలా. మీకు అర్థమవుతుందా? అంటే కాలం వైజ్ గా తీసుకున్నాము బట్ రాయడం ఎలా రాస్తున్నాం? ట్రాన్స్పోజ్, అదే సారీ వెర్టికల్ గా రో వైజ్ గా. మీకు ఇక్కడ రో కాలం గా తీసుకొని రో ఎందుకు రాస్తున్నామా ఒక ఐడియా రావాలి. మీకు అడ్జాయింట్ ఫార్ములా ఏంటి? కోఫాక్టర్ హోల్ ట్రాన్స్పోజ్ కదా. సో మనం ఇక్కడ డైరెక్ట్ గా ట్రాన్స్పోజ్ చేసేస్తున్నాం అంటే ఆన్సర్ ఆల్రెడీ వచ్చేస్తుంది మనకి ఇందులోంచి. మీకు అర్థమవుతుందా? సో చూడండి, ఇది కూడా ఇది చేసిన తర్వాత ఇది నెక్స్ట్ దీనికి రండి. ఇలా ఏమంది? ఫస్ట్ టైం ఏమో 2, తర్వాత మళ్ళీ 2 అండ్ -1 అండ్ మళ్ళీ మిడిల్ టర్మ్ 2. అర్థమైందా? సో మళ్ళీ ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఈ ప్రతి దాంట్లో మనం ఏం చేస్తాం? ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం అక్కడికి ఎండ్ అవుతున్నాం కదా. అండ్ ఇది కూడా అంతే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం, ఇది చేసాం మళ్ళీ ఇక్కడికి మధ్యలో దానికి రండి. ఎక్కడ ఎండ్ చేయాలి? 1, -2 and 1. అర్థమైందా క్లియర్గా? హోప్ అందరికి అర్థమైంది. జస్ట్ ఇలా తీసుకోండి అంతే, రాయండి 4 టర్మ్స్. ఒక స్టెప్ అయిపోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకు ఆన్సర్ వచ్చిపోతుంది. చూడండి ఎంత సింపుల్. అదే కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంత పెద్ద ప్రొసీజర్ మీకే తెలుసు కదా, ఆల్రెడీ గూగుల్లో చూసే ఉంటారు కదా ఇప్పుడు కొంతమంది. సో అది పెద్ద ప్రొసీజర్ అయినా అది. బట్ ఇచ్చోండి ఇప్పుడు ఒక స్టెప్ అయింది. జస్ట్ ఏం రాసాం మనం? ఇక్కడ నుంచి తీసుకొని జస్ట్ ఇలా తీసుకున్నాం. ఇవి
కాలం వైజ్గా తీసుకొని రో వైజ్గా రాసాము అంతే. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ చూడండి, 1 minute. ఇలా తీసుకోండి, అంటే 1 into 1 ఎంత, అది 1 ఇక్కడ రాసిన ఆన్సర్ చూడండి. 1 into 1 1 మైనస్ -2 into -2 అంటే 4. అర్థమైందా? నెక్స్ట్ టైం చూడండి, -2 into -2 అంటే 4 మైనస్, చూడండి -2 into -2 అంటే 4 మైనస్ 1 into -2 అంటే -2 మైనస్ ఆఫ్ మైనస్ అంటే టోటల్ ఎంత అవుతుంది, ఇది +2. అర్థమైందా? అండ్ నెక్స్ట్ చూడండి సేమ్ మళ్ళీ ఇలానే -2 into -2 అంటే 4 మైనస్ -2 into 1 అంటే -2, సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే +2. క్లియర్? మళ్ళీ చూడండి నెక్స్ట్ సేమ్ ఇలానే 2 into -2 అంటే -4 మైనస్ 2 into 1 అంటే 2. ఓకే, నెక్స్ట్ 1 into -1 అంటే -1 మైనస్ 2 into -2 అంటే -4, సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఇదంతా ఏమవుతుంది, +4. అర్థమైందా? అండ్ నెక్స్ట్ మళ్ళీ చూడండి -2 into 2 అంటే -4 మైనస్ -1 into -2 అంటే +2, సో 2. అర్థమైందా? నెక్స్ట్ మళ్ళీ థర్డ్ అండ్ లాస్ట్ వన్ 2 into -2 అంటే -4 అండ్ 1 into 2 అంటే -2. ఓకే, అండ్ మళ్ళీ 2 into 2 -2 అంటే -4 మైనస్ -2 into -1 అంటే 2. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇలానే 1 into -1 అంటే -1 అండ్ -2 into +2 అంటే -4, సో +4. అర్థమైంది? సో ఇక్కడ వరకు అవసరం లేదు. క్లియర్? ఇప్పుడు చూడండి 1 - 4 ఆన్సర్ ఎంత, -3. అండ్ అలానే 4 + 2 ఆన్సర్ ఎంత, 6. అండ్ అలానే 4 + 2 ఆన్సర్ ఎంత, మళ్ళీ 6. ఓకే, ఏదైనా కామన్ వస్తుందేమో చూడండి ఒకసారి బాగా గమనించండి. -4 into -2 ఆన్సర్ ఎంత, -6. -1 + 4 అంటే ఆన్సర్ ఎంత, 3. -4 - 2 అంటే ఆన్సర్ ఎంత, -6. అండ్ -4 - 2 అంటే మళ్ళీ -6. ఇది కూడా మనకి -6 వస్తుంది. అండ్ ఇది మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 3. క్లియర్? ఇప్పుడు ఒకసారి బాగా గమనించండి, ఇక్కడ మొత్తం అంతా 3 6లతోనే డీల్ అయి ఉంది కదా. సో ఇప్పుడు నేను 3ని కామన్ తీయొచ్చు కదా. సో ఇప్పుడు నేను 3ని కామన్ తీస్తే ఏమవుతుంది, ఒకవేళ ఇక్కడ 3ని కామన్ తీస్తే ఈ టర్మ్ ఏమో 1 అవుతుంది, ఈ టర్మ్ ఏమో 2, అండ్ ఈ టర్మ్ కూడా ఏమవుతుంది 2. అండ్ ఈ టర్మ్ మనకి -2, ఈ టర్మ్ ఏమో 1, అండ్ ఈ టర్మ్ మనకి ఏమవుతుంది -2, అండ్ ఈ టర్మ్ ఏమో -2, ఈ టర్మ్ కూడా -2, అండ్ ఈ టర్మ్ ఏమో 1. ఇక్కడ వరకు అంతగా అర్థమైంది, 3 కామన్ తీసాను. ఇప్పుడు బాగా గమనించండి, ఇది రెండు సేమ్, చిన్నదే తేడా ఉంది. ఏంటది, ఇదేమో రో చూడండి, ఫస్ట్ రో -1 -2 -2. ఇక్కడ ఫస్ట్ కాలం చూడండి -1 -2 -2. క్లియర్? అలానే ఇప్పుడు సెకండ్ రో చూడండి 2 1 -2. ఇక్కడ సెకండ్ కాలం చూడండి 2 1 -2. మళ్ళీ ఏదో వస్తుంది. ఇది కూడా థర్డ్ రో చూడండి 2 -2 1. ఈ థర్డ్ కాలం చూడండి 2 -2 1. అంటే దీని ట్రాన్స్పోజ్ ఇది కదా. ట్రాన్స్పోజ్ అంటే తెలుసు కదా, రోస్ అన్నో కాలమ్స్ అయిపోతాయి. సో ఫస్ట్ రో ఉంది, ఫస్ట్ కాలం అయింది, సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. సో అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు దీని ఆన్సర్ ఏమైంది మనకి, 3 into ఇదంతా ఏమైంది మనకి, దీని ట్రాన్స్పోజ్ ఏనా, ఇదంటే ఏంటి ఏనా, సో ఏ ట్రాన్స్పోజే కదా. అర్థమైందా? సో దీని ఆన్సర్ ఏంటి, 3 into ఏ ట్రాన్స్పోజ్. సింపుల్. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు నార్మల్గా మీ నార్మల్ వేస్లో చేస్తే మీరు టోటల్ 9 steps 9 కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన రిజల్ట్కి మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చే వాల్యూని మనం డైరెక్ట్గా 2 స్టెప్లో చేస్తాం. మీరు బాగా గమనిస్తే ఇక్కడ 2 స్టెప్లు కూడా మీరు వేయక్కర్లే. ఇదంతా నేను ఇప్పుడు చేశాను, కానీ నార్మల్గా మీకు వచ్చి అనుకోండి, ఈ ప్రొసీజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత చెప్పా, మీరు ఎలా చేస్తారు, ఈ స్టెప్ వేస్తారు, డైరెక్ట్గా ఇక్కడ నుంచి క్యాల్కులేట్ చేస్తారు. 1 into 1 1 -4 -3, డైరెక్ట్గా ఇక్కడ -3 పెట్టేస్తారు. అర్థమైందా? మళ్ళీ నాలో ఇందాకలా లాస్ట్గా రాయకూడదు. అర్థమైందా? మీరు చేసింది కాంపిటేటివ్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి మీరు వెంటనే స్టెప్స్ వేసేలా ఉండాలి. అర్థమైందా? సో దట్ మీరు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, అయిపోతుంది అంతే. అర్థమైందా? ఓకే, నోట్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా చాలా మంచి క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది ఈ క్వశ్చన్ వల్ల అంతే. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 3. If a is equal to 5x, y and 0 and a is equal to a transpose, a is equal to a transpose, then అంతే క్వశ్చన్. ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1 x equal to 0 and y is equal to 5. Second option x plus y is equal to 5.
and third option x is equal to y, and fourth option x square is equal to 1. Okay, and options. Okay, so ఇది క్వశ్చన్ చేయండి ఫాస్ట్గా అందరూ. ఈ క్వశ్చన్ చేస్తే నెక్స్ట్ ఐ వాంట్ టు గివ్ అనదర్ క్వశ్చన్ ఫర్ యూ. ఆ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఇది అందరూ ఫాస్ట్గా సాల్వ్ చేయండి. ఐ గోనా గివ్ అనదర్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇంకొంచెం టఫ్ క్వశ్చన్ ఇద్దాం అనుకుంటున్నాను మీకు. ఒకసారి ఇది ఫాస్ట్గా సాల్వ్ చేయండి అందరూ. మీకు జస్ట్ 1 minute టైం ఇస్తాను అంటే దెన్ ఒక టఫ్ క్వశ్చన్ ఇస్తాను మీకు. నార్మల్గా సాల్వ్ చేయడం ఆర్ఎల్స్ ఇంకేదైనా వే ఉందా అని ఒక షార్ట్ కట్ అయితే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఫాస్ట్గా చేయండి క్వశ్చన్. ఇట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సింపుల్ బేసిక్ క్వశ్చన్ కదా ఇది. చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5xy0 5xy0 అండ్ ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అన్నాడు. సో ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ కండిషన్ మనం పెడతాం. ఏ అంటే ఏంటి, ఇది మనకు ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు 5xy and 0. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అన్నాడు. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, రో అన్నది కాలం అవుతుంది. సో 5x ఇక్కడ రో అలా ఇక్కడ ఏమవుతుంది, 5x కాలం అవుతుంది, y0 అన్నది రో ఇంకో కాలం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు బాగా గమనించండి, ఎలాగే రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి మ్యాట్రిసెస్లో మీకు ఈ ప్రాపర్టీ తెలుసు. రెండు మ్యాట్రిసెస్ ఈక్వల్ అవ్వాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 5 = 5, అలానే 0 = 0, అలానే x is equal to y, ఇక్కడ కూడా y is equal to x. అంటే ఆబ్వియస్లీ ఇక్కడ వస్తుందండి x is equal to y అని, అంతే. ఇందులో నుంచి ఇంకేం రావట్లేదు మనకి వాల్యూస్ అయితే. సో డైరెక్ట్ ఇప్పుడు ఆప్షన్ ఏమవుతుంది, జస్ట్ x is equal to y అంతే. దీనికి ఇంకేం మనకు ఆన్సర్ రాదు, ఈ మూడిట్లో ఏది అవ్వదు. అర్థమైందా? సో జస్ట్ x equal to y. దీని నుంచి అంటే వీడిచ్చిన కండిషన్ నుంచి మనకి x వాల్యూ y వాల్యూ అయితే రాదు. అర్థమైందా? ఓకే, సో ఐ హోప్ ఇది అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు కొంచెం టఫ్ క్వశ్చన్ అయితే ఇస్తాను, చేయండి చూద్దాం. 2 టఫ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇది తెలంగాణ పేపర్. సో తెలంగాణ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ క్వశ్చన్ మీకు వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇవ్వబోయేది ఇది కాదు, నెక్స్ట్ నేను ఇవ్వబోయేది చూడండి. క్వశ్చన్ నెంబర్ 4, ఇఫ్ f of alpha is equal to cos alpha minus sin alpha and 0, and next sin alpha, cos alpha and 0, and next 0, 0 and 1. Okay, so ఆప్షన్స్ ఏంటంటే, సారీ, మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే f of x into f of y. మంచి క్వశ్చన్ ఇచ్చాడు ఇది, f of x into f of y. అండ్ ఆప్షన్స్ కూడా చూడండి. ఆప్షన్ ఏ f of x minus y, సెకండ్ ఆప్షన్ f of x plus y, థర్డ్ ఆప్షన్ f of xy, అండ్ ఫోర్త్ ఆప్షన్ f of x square plus y square. ఇది మీ క్వశ్చన్. సాల్వ్ చేయండి అందరూ. మీకు కరెక్ట్గా ఈ క్వశ్చన్కి మీరు 2 minutes టైం ఇస్తాను నేను. మీకు నార్మల్ మెథడ్లో చేస్తే మీకు మేబీ ఆన్సర్ అయితే వచ్చేయచ్చు. ఇది నేను నార్మల్ మెథడే చెప్తాను మీకు, బట్ షార్ట్ కట్ ఐడియా ఇస్తాను. ఎందుకంటే షార్ట్ కట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు నార్మల్ మెథడ్ రాకపోతే, ఆల్రెడీ ఎగ్జామ్లో ఐడియా రాకపోతే మీకు షార్ట్ కట్ అనేది యూజ్ అవుతుంది. ఆల్రెడీ నేను చెప్పాను, షార్ట్ కట్ జస్ట్ నేను నోట్తో చెప్తాను ఎలా చేయాలి బ్రీఫ్గా, బట్ నార్మల్ మెథడే చెప్తాను దీనికి. ఓకేనా? ఒకవేళ నార్మల్ మెథడ్ టఫ్ అవుతుంది అని నేను చేసే టైంలో నాకు అనిపిస్తే దెన్ నేను షార్ట్ కట్ కన్వర్ట్ అయ్యి షార్ట్ కట్ చెప్తాను, నార్మల్ మెథడ్ ఎలా చేయాలి అన్నది చెప్తాను. అర్థమైందా? ఓకే, సో చేయండి అందరూ ఫాస్ట్గా పాజ్ చేసుకొని చేయండి. యా, సో వచ్చిందా అందరికి ఆన్సర్? అందరికి ఆన్సర్ వచ్చిందా? మీకు ఆన్సర్ రాకపోతే మాత్రం చూడొద్దు, ఆన్సర్ వచ్చిన తర్వాత చూడండి. ఓకే, సో ట్రై చేయండి ఫస్ట్. కనీసం ఆన్సర్ రాకపోయినా ట్రై చేస్తే సో దట్ మీరు ఎక్కడైతే చేయలేకపోతున్నారో మీకు తెలుస్తుంది. ఓకేనా? సరే, సో ఇఫ్ f of alpha is equal to cos alpha minus sin alpha and 0, sin alpha cos alpha and 0 and 0, 0, 1, f of x into f of y. సో షార్ట్ కట్ అయితే ఏంటంటే మీకు ఎక్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్ అంతా కూడా వేరియబుల్ మీద డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు ఎక్స్ వై వాల్యూస్ మీరు మారిపోతూ ఉంటే ఆబ్వియస్లీ ఆన్సర్ కూడా మారిపోతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఎక్స్ వై మీకు నచ్చిన వాల్యూస్ తీసుకోండి. అంటే లెట్స్ x equal to 45 and y is equal to 45, or else let's say x equal to 90 and y is equal to 90. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, f of 90 into f of 90. సో f of 90 అంటే ఇప్పుడు ఆల్ఫా ప్లస్ మనం ఏం పెట్టాలి, 90 పెట్టాలి. అప్పుడు cos 90 ఆన్సర్ ఎంత, 0. అండ్ ఇక్కడ మైనస్ sin 90 అంటే -1, 0. సో 0 - 1 0. ఈ sin 90 అంటే 1, సో 1 0 0 అండ్ 0 0 1.
సింపుల్ ఈక్వేషన్ అయిపోయింది ఇది. సో జస్ట్ మీరు దాన్ని డెట్ ఫైండ్ అవుట్ చేస్తారు, మల్టిప్లై చేస్తారు, సింపుల్ అంతే. అలా సాల్వ్ చేస్తే వస్తుంది. సో దట్ అప్పుడు ఏంటంటే మీకు ఇంకేం మెథడ్ అయితే అవసరం లేదు. నార్మల్ మెథడ్ అయితే ఏంటంటే అది కూడా ఈజీ, జస్ట్ షార్ట్ కట్. అదేంటంటే జస్ట్ మల్టిప్లికేషన్ అంతే. మల్టిప్లికేషన్ కూడా ఎలా అవుతుందంటే చూడండి, ఆల్ఫా కాకుండా ఇక్కడ ఏమి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో ఎక్స్ ఆల్ఫా ప్లస్ ఏం పెడతారు, జస్ట్ ఎక్స్ పెట్టాలి. సో చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై అంటే ఫస్ట్ ఎక్స్ పెడితే ఏమవుతుంది మనకి, కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ 0 అండ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అండ్ 0 అండ్ 0 0 అండ్ 1. ఓకే, అండ్ మళ్ళీ ఎఫ్ ఆఫ్ వై అన్నాడు. సో వై కూడా మనం పెడితే కాస్ వై మైనస్ సైన్ వై 0 అండ్ సైన్ వై కాస్ వై అండ్ 0 0 0 అండ్ 1. ఓకే, జస్ట్ మల్టిప్లై చేయడమే కదా. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూడండి, ఇలా మల్టిప్లై చేస్తే అయిపోతుంది. అండ్ ఈ మల్టిప్లికేషన్ ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందో మీకు ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడం ఒక ఐడియా చెప్తా చూడండి. ఐ థింక్ ఇది అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి అందరూ, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఇది 3/3 మ్యాట్రిక్స్, ఇది కూడా 3/3. సో మనకు వచ్చే మ్యాట్రిక్స్ కూడా ఏంటది 3/3 మ్యాట్రిక్స్. ఇది అందరికీ తెలుసు. ఫస్ట్ ఏంటి మనకి A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం కావాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్. సో ఫస్ట్ రో అంటే ఇది తీసుకుంటాం, ఫస్ట్ కాలం అంటే ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఈ రెండింటి మల్టిప్లై చేయండి, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై. సో ఇది ఏమవుతుంది, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై. అలానే మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై అంటే మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. 0 ఇంటూ 0 ఇస్ 0. ఓకే, ఇది A11. నెక్స్ట్ చూడండి A12 కదా, ఈ ఫస్ట్ రో సెకండ్ కాలం కదా. సో ఫస్ట్ రో సెకండ్ కాలం చూడండి, కాస్ ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ వై. సో మైనస్ కాస్ ఎక్స్ సైన్ వై. నెక్స్ట్ అలానే మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై, మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై. ఓకే, అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీకు ఆప్షన్ ఇచ్చే కదా. ఓకే, 0 ఇంటూ 0 ఇస్ 0. ఓకే, ఇది సెకండ్. ఇక్కడే మీకు ఆన్సర్ కొంచెం వచ్చేసి ఉండాలి యాక్చువల్గా. ఎలా అంటే కాస్ ఎక్స్ కాస్, ఇదంతా నేను చేయట్లేదు, మిగతాది ఈజీ చేస్తున్నా చూడండి. కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. ఈ ఫార్ములా మనం ఎక్కడో చూసాం. ఎక్కడ చూసాం, కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. మీకు తెలిసే వర్డ్లో మాట్లాడతాం. కాస్ సి కాస్ డి మైనస్ సైన్ సి సైన్ డి. ఎక్కడ చూసారు మీరు ఈ ఫార్ములా, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా. కాస్ సి ప్లస్ డి. గుడ్. సో దీన్ని ఎలా రాయొచ్చు, కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వైని కాస్ ఎక్స్ ప్లస్ వై అని రాయొచ్చు. కాస్ ఎక్స్ ప్లస్ ఫార్ములా అంటే కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. సో ఇది కాస్ ఎక్స్ ప్లస్ వై. ఇది చూడండి, ఇక్కడ కనుక నేను మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, నాకు ఇది ప్లస్ అవుతుంది కదా. సో ఇదంతా ఏమైంది మనకి, కాస్ ఎక్స్ సైన్ వై ప్లస్ సైన్ ఎక్స్ కాస్ వై అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఫార్ములా ఏంటి, సైన్ ఏ ప్లస్ బి. సో మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు బాగా గమనించండి, నాకు ఇది A11 A12 అంటే A11 A12 కదా. ఈ టర్మ్ నాకు ఆన్సర్ వచ్చి ఎలా వచ్చాయి, కాస్ ఆల్ఫా ప్లేస్ లోకి వచ్చింది ఏంటి, కాస్ ఆల్ఫా ప్లేస్ లో ఎక్స్ ప్లస్ వై వచ్చింది. అలాగే ఇక్కడ మైనస్ సైన్ ఆల్ఫా ప్లేస్ లో నాకు మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ వై అంటే మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ ఏం వచ్చింది, ఎక్స్ ప్లస్ వై. అంటే జస్ట్ నాకు ఈ మొత్తంలో ఆల్ఫా ప్లేస్ లో నాకు ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ కూడా ఆల్ఫా ప్లేస్ లో ఎక్స్ ప్లస్ వై. అంటే ఆబ్వియస్లీ నేను చేయకుండా డైరెక్ట్ గా రాయొచ్చు. ఇది ఆల్ఫా లేదు కాబట్టి 0 పెట్టవచ్చు. ఇక్కడ ఆల్ఫా ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, నాకు సైన్ ఆల్ఫా అంటే ఎక్స్ ప్లస్ వై కదా. సో ఎక్స్ ప్లస్ వై. ఇది కూడా నాకు ఏమవుతుంది, కాస్ ఎక్స్ ప్లస్ వై. అండ్ అలానే ఇది 0 అండ్ నెక్స్ట్ ఇది కూడా 0 0 అండ్ 1. డైరెక్ట్ గా నేను చెప్పవచ్చు. అర్థమైందా? ఓకే, అయ్యో ఇది అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి సింపుల్, ఆల్ఫా ప్లస్ ఏముంది మనకి, ఎక్స్ ప్లస్ వై అంటే ఆల్ఫా ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఉంది. ఆప్షన్ నెంబర్ 2. సింపుల్. అర్థమైందా? సో మీరు ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ నేను చెప్పిన షార్ట్ కట్లో అయినా, ఏదైనా మీ ఇష్టం. ఒకసారి చెక్ చేసుకోండి నేను చేసింది కరెక్టా కాదా అని. మీకు ఈ రెండు చూస్తే ఆబ్వియస్గా అర్థమైపోవాలి. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒకసారి ఇది నోట్ చేసుకోండి, పాజ్ చేసి వీలైతే షార్ట్ కట్ కూడా చేయండి. ఇది షార్ట్ కట్ 2. దెన్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా టఫ్ క్వశ్చన్ అయితే ఏం కాదు. క్వశ్చన్ నెంబర్ 5 ఐ థింక్ 5. ఇఫ్ A is equal to 0, minus 1, 1 and 0 and B is equal to 0, I and 0, then
ఆప్షన్ ఏ square is equal to b square is equal to I. Second option, a square is equal to b square is equal to minus I. And option C, option B another option B. Option C, a square is equal to I and b square is equal to minus I. And option D, a square is equal to minus I and b square is equal to I. ఇది మీ ఆప్షన్స్. సో ట్రై చేయండి సాల్వ్ చేయడానికి, జస్ట్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం అంతే. సో టఫ్ క్వశ్చన్ ఏం కదా, బట్ మీకు ప్రాక్టీస్లో ఉంటుంది మల్టిప్లై చేయడానికి. ఓకే, సో మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ మీకు వచ్చో లేదో ఒకసారి మీకు మీరు టెస్ట్ చేసుకోండి. ఒకసారి పాజ్ చేసుకొని ఆన్సర్ చేయండి. ఎవరైనా పాజ్ చేసుకోకపోతే నేను జస్ట్ ఒక 20-30 సెకండ్స్ టైం ఇస్తాను అంతే, నేను ఆన్సర్ చెప్పేస్తాను. ఓకేనా, ఎందుకంటే స్క్వేరింగ్ చేయడం అంతే. ఓకే, సో చేయండి ఫాస్ట్గా. యా, సో ఆన్సర్ వచ్చిందా ఆన్సర్ అందరికి? జస్ట్ స్క్వేరింగ్ చేయడమే కదా, మల్టిప్లికేషన్ అంత ఏం లేదు నేను ఎక్స్ట్రాగా. సో చూడండి, నేను మల్టిప్లై చేస్తాను. సో ఫస్ట్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తుంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ, కాబట్టి ఏ అంటే మనకి ఏమి ఇచ్చాడు 0 -1 and 1 and 0. అండ్ అలానే మనం మళ్ళీ ఇంటూ ఏతోనే కదా 0 -1 1 and 0. ఓకే, సో మల్టిప్లికేషన్ చేయడం ఐ థింక్ అందరికీ వచ్చు అనుకుంటున్నాను. సో ఏమవుతుంది అది 0 × 0 0 ప్లస్ -1 × 1 అంటే -1. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఏమో 0 × -1 అంటే ఏమవుతుంది 0 ప్లస్ -1 × 0 అంటే 0. అండ్ నెక్స్ట్ పార్ట్ చూస్తే 1 × 0 0 ప్లస్ 0 × 1 0 అండ్ 1 × -1 -1 అండ్ 0 × 0 0. సో టోటల్ మనకి ఏమొచ్చిందంటే ఏ స్క్వేర్ ఉన్నది -1 0 0 అండ్ -1. అంటే దీన్ని మనం మైనస్ కామన్ తీస్తే -i అవుతుంది. అర్థమైందా? సో ఏ స్క్వేర్ వాల్యూ మనకి ఎంత వచ్చింది -i. అంటే మీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఏ అన్నది ఆన్సర్ ఖచ్చితంగా అవ్వదు, అండ్ అలానే ఏ స్క్వేర్ కూడా అవ్వదు. ఓకే, అయితే మీకు బీ స్క్వేర్ ఈక్వల్ టు -a వస్తే ఆప్షన్ 2 అవుతుంది, బీ స్క్వేర్ ఈక్వల్ i వస్తే ఆప్షన్ 1 అవుతుంది. సో చెక్ చేస్తే అదే ఆప్షన్ 4 అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. బీ స్క్వేర్ చేస్తుంటే డైరెక్ట్గా ఇక్కడ చేస్తాను బీ స్క్వేర్. చూడండి, ఇక్కడ నేను దెన్ జరిపేసి లేదంటే డైరెక్ట్గా సింపుల్ ఇక్కడ రాసిస్తాను 0 i అండ్ 0. ఓకే, సో మల్టిప్లై చేస్తున్నా చూడండి. 0 × 0 0 ప్లస్ i × i అంటే i స్క్వేర్. ఓకే, అండ్ 0 × i 0 0 i × 0 0, సో టోటల్ 0. ఇది కూడా i × 0 అండ్ 0 × 0 0, ఇది కూడా i × i స్క్వేర్. సో మనకి ఏమవుతుంది i స్క్వేర్ 0 0 అండ్ i స్క్వేర్. సో i స్క్వేర్ వాల్యూ మీకు అందరికి ఆల్రెడీ తెలుసని అనుకున్నాను. i స్క్వేర్ వాల్యూ ఎంత -1, ఇది కూడా ఎంత అవుతుంది -1. సో టోటల్ మనకి ఎంత వచ్చింది అది -1 0 0 -1 అంటే సేమ్ ఇలానే వచ్చింది. ఇది కూడా ఆన్సర్ ఏంటి -i. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు -i అండ్ బీ స్క్వేర్ ఈక్వల్ టు -i అంటే ఆప్షన్ నెంబర్. అర్థమైందా? ఈ క్వశ్చన్ తేలిక తీసుకోవద్దు. ఈ క్వశ్చన్ ఇటువంటి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో ఎందుకు ఇస్తాడంటే, యాక్చువల్గా చెప్పాలంటే మీ క్వశ్చన్ ల్యాక్ చేయడానికి, అంటే మీ టైంని కిల్ చేయడానికి వాడు అనుకుంటాడు అనమాట. ఇప్పుడు ఏ స్క్వేర్ అనేది మీరు ఫాస్ట్గా చేయాలి. ఇప్పుడు స్క్వేర్ ఇది జస్ట్ ఈజీ క్వశ్చన్ కదా, మల్టిప్లికేషన్ అని మనం అనుకుంటాం, బట్ ఈ క్వశ్చన్స్ మీకు టైం కిల్లింగ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏ క్యూబ్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఇంకోసారి మల్టిప్లై చేయాలి. సో మీకు టైం ఎక్కువ పడుతుంది. దానికి ఏంటంటే మీకు షార్ట్ కట్ ఒకటి ఉంటుంది, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని. ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ నేను కాన్సెప్చువల్ వీడియోలో చెప్పా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కోసం. ఒకసారి అది రిఫర్ చేయండి, మీకు యూజ్ అవుతుంది ఆ కాన్సెప్ట్. సో దట్ ఏంటంటే మీకు ఇప్పుడు ఏ స్క్వేర్ ఏ క్యూబ్ వరకు ఓకే, మీకు a⁴5 a⁴6 a⁴7 అలా అడిగితే మీకు ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అన్నది చాలా సింపుల్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. దానికి యూజ్ అవుతుంది అది. అండ్ మెయిన్గా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యూజ్ ఎవరికి ఉంటుందంటే ఎంసెట్ వాళ్ళకి, అండ్ దాంతోపాటు మెయిన్స్ అడ్వాన్స్ రాసే వాళ్ళకి. ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కాన్సెప్ట్ కూడా మీకు ఎక్కడ ఉంటుందంటే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో వస్తుంది. ఓకే, సో మీకు అర్థమైందా షార్ట్ కట్ ఎలా వస్తుందో? అంతే. ఓకే, సరే. సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఇది నోట్ చేసుకుంటే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఓకే, యా. సో మీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 6. ఇఫ్ a is equal to 0 1 and 0 1 0 0 and 0 0 1. Okay, and you have to find a inverse is equal. ఇది క్వశ్చన్. అండ్ ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1 a, సెకండ్ ఆప్షన్ 2a, థర్డ్ ఆప్షన్ -a అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 1. ఓకే, ఫాస్ట్గా చేయండి అందరూ. ఇది ఈజీ క్వశ్చన్. నేను ఇది ఏంటంటే ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం మీకు ఎలాగో చెప్పడానికి క్వశ్చన్ ఇచ్చాను. ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం యాక్చువల్గా హెచ్ అండ్ డివైడెడ్. అండ్ హెచ్ అండ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కోఫాక్టర్ హోల్ ట్రాన్స్పోజ్. కోఫాక్టర్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి.
అండ్ దానికి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ అందుకే మీకు ఇచ్చా యాక్చువల్గా. ఇప్పుడు మీరు నార్మల్గా ఇంత ప్రాసెస్ చేయడం కన్నా మీకు నేను షార్ట్ కట్ ఏదైతే చెప్పానో ఆ షార్ట్ కట్ యూజ్ చేయండి. మీకు ఈ క్వశ్చన్ చిన్నది అయిపోతుంది. చాలా సింపుల్ క్వశ్చన్, ఇన్వర్స్ ఫైండ్ చేయడం అంతే. సో చేయండి అందరూ. దీన్ని 1 minute టైం ఇస్తాను, 1 minute చేయండి, దాన్ని నేను చెప్తాను. ఓకే, ఎవరైనా ఇంకా లేట్గా చేద్దాం అనుకుంటే సో పాజ్ చేసుకొని చేయండి, తర్వాత ఆన్సర్ చూడండి. అంతేగాని వెంటనే ఆన్సర్ అయితే చూడొద్దు. ఓకే చేయండి. యా, సో ఆన్సర్ చూడండి అందరూ. సింపుల్ క్వశ్చన్. ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇన్వర్స్ ఫార్ములా అందరికీ తెలుసు, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఓకే, సో ఇప్పుడు అడ్జాయింట్ డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయడం మన టార్గెట్. అడ్జాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో షార్ట్ కట్ అయితే నేను చెప్పాను. షార్ట్ కట్ ఎలా చేస్తారు మీరు, ఇలా తీసుకుంటారు. ఐ థింక్ ప్రీవియస్ క్వశ్చన్లోనే చెప్పాను నేను, ఫస్ట్ 3 questions అనుకుంటా. సో ఇలా సాల్వ్ చేస్తే ఏమవుతుంది మనకి, ఇలా పెట్టుకోవాలి 0 0 అండ్ 1 అండ్ మళ్ళీ 0 అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తే 0 1 0 అండ్ 0 అండ్ నెక్స్ట్కి వస్తే 1 0 0 అండ్ మళ్ళీ 1 అండ్ మళ్ళీ 0. దీనికి రావాలి 0 0 1 అండ్ 0. ఓకే, సో ఇది మనకి అడ్జాయింట్. దీనికి అప్పుడే అడ్జాయింటే కాదు, మనం ఏం చేయాలని చెప్పాను నేను, ఇలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. 0 into 1 అంటే 0 minus 0 అంటే 0. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ట్ ఏమో 0, నెక్స్ట్ ఇచ్చేస్తే 0 into 0 0, ఇదేమో 1 into 1 అంటే 1, సో -1 కదా, -1 0 -1. ఓకే, అండ్ నెక్స్ట్ అలానే ఇది చూస్తే 1 into 0 0, ఇది కూడా 0, సో టోటల్ 0. అర్థమైందా? అండ్ నెక్స్ట్ చూడండి 0 into 0 0 -1 into 1 అంటే 1, సో -1 అండ్ 1 into 0 0, ఇది కూడా 0 అండ్ నెక్స్ట్ 0 into 0 0 into 0, సో 0. నెక్స్ట్ 1 into 0 and 0 into 0 is 0 and next 0 into 1 and 0 into 0 is 0 and 0 into 0 0 and -1 into 1 అంటే -1, సో -1. ఇది మీకు అడ్జాయింట్. ఓకే, బట్ మీకు అడ్జాయింటే కాదు, మీకు ఏ ఇన్వర్స్ కావాలి. సో అంటే మీరు ఏం ఫైండ్ చేయాలి, అడ్జాయింట్ ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, డెట్. డిటర్మినెంట్ అందరికీ వచ్చాను అనుకుంటున్నాను. డైరెక్ట్గా ఎక్కడ నుంచి చేద్దాం చూడండి. డిటర్మినెంట్ ఏమవుద్ది, 0 into 0 into 0 -1 into 1 into 1 1 -0, so +0, ఎనీథింగ్ is 0 ప్లస్ 0 into something 0, సో టోటల్ అయిపోయింది. అంటే మిగిలింది ఏంటి, టోటల్ ఆన్సర్ అయితే మన డెట్ వాల్యూ, డెట్ ఈజ్ ఈక్వల్ టు -1 ఒకటే వచ్చింది అంతే. అర్థమైందా? అంటే డెట్ వాల్యూ ఎంత వచ్చి మనకి -1. ఇదంతా అంటే ఇప్పుడు డెట్ వాల్యూ -1, అడ్జాయింట్ అనేది ఇది. మీకు కావాల్సింది అంటే ఏ ఇన్వర్స్ కాబట్టి అడ్జాయింట్ ఏ బై డెట్. డెట్ వాల్యూ -1 కదా, సో మొత్తానికి ఏం చేయాలి మనం, దీన్ని -1తో డివైడ్ చేయాలి, అప్పుడు మనకి ఏ ఇన్వర్స్ వస్తుంది, అంతే కదా, బై డెట్. ఓకే, సో ఇది -1తో డివైడ్ చేస్తే ఇక్కడ ఈ -1 ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోయి అన్ని పాజిటివ్ అయిపోతాయి. సో -1తో డివైడ్ చేస్తుంటే ఇది +1 అవుతుంది, ఇది కూడా +1 అవుతుంది, ఇది కూడా +1 అవుతుంది. మీరు బాగా గమనిస్తే ఇదే ఏ చూడండి, రెండు ఒకటేనా ఏ. అర్థమైందా? అంటే ఏ ఇన్వర్స్ మనకి ఏమైంది, ఏ. అర్థమైందా? ఇప్పుడు దీన్నే మనం ఇంకో పిలుస్తాం ఏమని, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని ఏమంటాం. ఐ థింక్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని ఏమంటాం, ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. సార్ మీకే తెలీదు ఏమనరు అంటే అది కూడా కామెంట్ చేయండి. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ థింక్. ఓకే, సరే. సో హోప్ ఇది అందరికి అర్థమైంది అనుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్ అండ్ మంచి క్వశ్చన్ కూడా. ఐ థింక్ మీకు ఆ క్వశ్చన్ చాలా నచ్చుతుంది అండ్ నేను చెప్పే వే కూడా మీకు అక్కడ నచ్చచ్చు. ఓకే, సో ఫాస్ట్గా నోట్ చేసుకోండి, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, సో మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మంచి క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 7. ఇఫ్ n is an even natural number, then 2 minus 1 3 minus 2 whole power n is equal to, ఇది మీ క్వశ్చన్. ఓకే, దీనికి ఆప్షన్స్ కూడా చూడండి జాగ్రత్తగా. ఆప్షన్ ఏ నల్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2. ఆప్షన్ బి యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2. థర్డ్ ఆప్షన్ స్కేలార్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2. ఈ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. మీకు అన్ని టాపిక్స్ మ్యాక్సిమం కొన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయి, ఒకే క్వశ్చన్లో ఎక్కువ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. సో ఇటువంటి క్వశ్చన్ మీకు 2025లో ఇవ్వచ్చు. యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్
n. ఈ క్వశ్చన్ చేయాలంటే మీకు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలియాలి, యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలియాలి, స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలియాలి, అలానే అక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కూడా తెలియాలి. సో ఇన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయి. మేబీ ఈజీ నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, అవి ఈజీ అవ్వచ్చు, బట్ కవర్ అవుతున్నాయి కదా ఎక్కువ టాపిక్స్ అన్నవి, అది నా పాయింట్. ఓకే, సో ఇటువంటి క్వశ్చన్ మీకు 2025లో మీకు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, సరే చేయండి, ట్రై చేయండి. ఎలా చేస్తారన్నది మీ కాలేజెస్లో గూగుల్లో ఎలా ఇచ్చారో ఒకసారి చూడండి, అండ్ నేను ఎలా చెప్తానో ఒకసారి చూడండి, డిఫరెన్స్ చూడండి. ఓకే, మీకు కూడా ఇప్పుడు నేను ఏ మెథడ్ అయితే చేస్తానో ఆ మెథడ్లో చేయడానికి ట్రై చేయండి మీరు కూడా. ఓకే, ఈ మెథడ్ కూడా షార్ట్ కట్ నేను ఆల్రెడీ మీకు చెప్పా, వేరియబుల్ మీద డిపెండ్ అయ్యే ప్రతి క్వశ్చన్ షార్ట్ కట్లోనే చేస్తాం. ఈ క్వశ్చన్ వేరియబుల్ మీద డిపెండ్ అయి ఉంది కదా, ఎన్ మీద డిపెండ్ అయి ఉంది, ఎన్ మారుతున్న కొద్దీ మన ఆన్సర్ మారుతూ ఉంటుంది, ఆబ్వియస్లీ అంతే కదా, అంత అయిపోయింది. సో మీరు అది చేస్తారు అంతే. ఓకే, అండ్ మీకు నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, ఒకసారి ట్రై చేస్తారు, ఆన్సర్ అంటే చూడండి. ఓకే, సో ట్రై చేయండి, 1 minute మీకు టైం ఇస్తాను, నెక్స్ట్ నేను చెప్తాను. ఓకే, యా, సో చూడండి అందరూ, ఇంకా ఏమైనా చేయకపోతే ఒకసారి పాజ్ చేసి చేయండి. ఓకేనా, సరే. సో ఇఫ్ n is a natural number then 2 - 1 3 - 2 whole power n అడిగాడు, అండ్ మనకు కండిషన్ ఇచ్చాడు n అనేది ఈవెన్ న్యాచురల్ నెంబర్ అని. నార్మల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ a² a³ ఫైండ్ అవుట్ చేసి మీకు చెక్ చేసుకుంటారు అనమాట ఆన్సర్ ఏమవుతుంది అని. బట్ మనం ఏం చేస్తామంటే వేరియబుల్ ప్లేస్లో మనకి క్వశ్చన్ అంతా వేరియబుల్ మీద డిపెండ్ అవుతుంది n మీద. సో ఇప్పుడు n ఒక కండిషన్ ఇచ్చాడు ఈవెన్ న్యాచురల్ నెంబర్ అని. సో లెట్స్ అస్యూమ్ n is equal to ఎనీ ఈవెన్ న్యాచురల్ నెంబర్ దట్ ఈస్ 2. లెట్స్ సే మీరు ఏవైనా అస్యూమ్ చేసుకోవచ్చు, 4 అయినా 6 అయినా ఏదైనా, నేనేం అస్యూమ్ చేసుకున్నాను 2. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో, 2 as అస్యూమ్ చేసుకుంటే మన టోటల్ ఏమైనా మ్యాట్రిక్స్ 2 - 1 3 - 2 హోల్ స్క్వేర్. ఓకే, అండ్ ఇప్పుడు దీన్నే మనం సాల్వ్ చేస్తుంటే స్క్వేర్ కాబట్టి 2 - 1 3 - 2, అండ్ సేమ్ అలానే 2 - 1 3 - 2, అండ్ దీన్ని మల్టిప్లై చేస్తుంటే ఏమవుతుంది ఆన్సర్ చూడండి, 2 × 2 4 -1 × 3 అంటే -3. ఓకే, 2 × -1 -2, -1 × -2 అంటే +2. ఓకే, 3 × 2 అంటే 6, ప్లస్ -2 × -3 అంటే -6, అండ్ 3 × -1 అంటే -3, -2 × -2 అంటే +4. సో టోటల్ ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, ఇది 1, ఇది 0, ఇది 0, ఇది మనకి ఎంత వస్తుంది 1. ఓకే, సో ఇప్పుడు చూడండి అన్ని కూడా 2 తీసుకున్నాక ఏమొస్తుంది 1 0 0 1. 1 0 0 1 అంటే దాన్ని ఏమంటాం మనం, యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం కదా. యూనిట్ మ్యాట్రిక్స్ ఎలా చెప్తున్నాం, డెట్ అనేది కూడా 1 కదా, అర్థమైందా, ఐడెంటిటీ అండ్ యూనిట్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు యూనిట్ మ్యాట్రిక్స్ ఇప్పుడు మనం ఎన్ని వాల్యూ ఎంత తీసుకున్నాం 2, అంటే యూనిట్ మ్యాట్రిక్స్ ఫర్ దీని ఆర్డర్ ఎంత అవుతుంది మనకి 2 × 2 కదా, అదే 2/2 కదా, అర్థమైంది, అంటే ఆర్డర్ ఎంత అవుతుంది 2. సో యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఆప్షన్ బి డైరెక్ట్గా చెప్పొచ్చు. మీకు డౌట్ రావాలి. సరే ఇప్పుడు 4th ఆప్షన్ కూడా మీరు బాగా గమనిస్తే యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n అన్నాడు, అంటే ఇక్కడ n అంటే మనం ఏం తీసుకున్నాం 1 + మనం 2 కదా. సో ఇది కూడా ఏమవుతుంది మనకి యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2 కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన లాజిక్ ఏంటంటే సింపుల్గా ఆన్సర్ ఆప్షన్ 2 అని ఎందుకు చెప్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను n = 4 తీసుకున్నాను అనుకోండి, ఇది ఏమవుతుంది నాకు హోల్ పవర్ 4 అవుతుంది. ఇప్పుడు ఇది 2/2 మ్యాట్రిక్స్ హోల్ పవర్ 4 చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది, 2/2 మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే ఆబ్వియస్లీ ఆర్డర్ ఎంత అవుతుంది 2. ఆర్డర్ అన్న చేంజ్ అవ్వదు. బట్ ఇప్పుడు వాడు ఏమన్నా ఆర్డర్ n అన్నాడు, మీరు n = 4 తీసుకుంటే ఆర్డర్ 4 అయిపోతుంది కదా, మీకు వచ్చే ఆన్సర్ 4 అవ్వదు. ఆన్సర్ వేరైనా ఆన్సర్ అదే ఆర్డర్ మాత్రం దానికి 2 అనే ఉంటుంది కదా. అంటే ఖచ్చితంగా యూనిట్ మ్యాట్రిక్స్ ఉంటుంది, అండ్ దాని ఆర్డర్ ఎంత అవుతుంది 2. అర్థమైందా? అలా మీకు ఇంకా డౌట్ ఉంది అనుకోండి, ఇప్పుడు n = 4 పెడితే ఏమవుతుంది, n = 4 పెడితే ఇది 4 అయినా అంటే ఏంటి, ఆల్రెడీ హోల్ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది, ఈ హోల్ స్క్వేర్ 2 టైమ్స్ రాసుకోవచ్చు కదా, అప్పుడే హోల్ పవర్ 4 కదా. సో ఇప్పుడు ఆల్రెడీ హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది 1 0 0 1, ఇంకోసారి కూడా 1 0 0 1 రాసుకొని మల్టిప్లై చేయండి. 2 యూనిట్ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, మళ్ళీ యూనిట్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2 మీరు అన్నాళ్ళు ఎంత మార్చినా యూనిట్ మ్యాట్రిక్స్ వస్తుంది. అర్థమైందా? సో ఇది చాలా చాలా మంచి క్వశ్చన్, అండ్ ఇది మీకు వచ్చే క్వశ్చన్ 2025లో మేబీ రావచ్చు. ఓకేనా, అర్థమైందా? హోప్ ఇది అందరికి అర్థమైంది అనుకోండి, ఒక్కసారి రాసుకోండి, దెన్ వి విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. యా, సో మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8. ఇఫ్ A and B are skew symmetric matrix, skew symmetric matrix or else matrices plural kada, matrices, then A + B is equal to, okay, options ఏంటంటే ఆప్షన్ A orthogonal, option B symmetric, option C
skew symmetric, and option D unitary. ఓకే, ఒకసారి ట్రై చేయండి, లేదంటే నేను చెప్తాను. ఓకే, ఇది ఎలా చేస్తారంటే మీరు గుడ్డిగా ఏదో ఇది సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్, అది ఇది స్క్యూ సిమెట్రిక్ అయిపోతుంది అలా కాకుండా ఒకసారి ఆలోచించి చేయండి. ఎలా సాల్వ్ చేస్తారో ఒకసారి ఆలోచించండి. అసలు స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటి, A = -A ట్రాన్స్పోజ్ ఒకసారి పెట్టండి అక్కడ, సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. డైరెక్ట్గా ఏదో ఫ్లూక్గా అయితే ఆన్సర్ చేయొద్దు. ఓకే, సాల్వ్ చేసి ఎవరికైతే ఆన్సర్ వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా వీలైతే ఎవరైనా మీరు నిజంగా సీరియస్గా మా ఛానల్ ఫాలో అవుతుంటే ఒకసారి ఎవరైతే ఈ సమ్ చేశారో మీరు ఫోటో పెట్టండి మెయిల్కి. ఇక్కడ మెయిల్ ఆల్రెడీ పిన్ చేస్తాము, మీరు మెయిల్కి ఫోటో పెట్టండి. ఓకే, సరే చేయండి అందరూ. నెక్స్ట్ వీడియోలో ఎవరైతే ఫోటో పెట్టారో వాళ్ళ నేమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. ఓకే, అండ్ సమ్ గిఫ్ట్స్ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, సరే చేయండి. ఐ థింక్ ఇది చాలా ఈజీ క్వశ్చన్. స్క్యూ సిమెట్రిక్ A and B చాలా ఈజీ, డైరెక్ట్గా చేయండి వస్తుంది. యా, సైన్ అందరిది సింపుల్ కదా. A and B are స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు. సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో మనకు ఫస్ట్ తెలియాలి. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏంటంటే A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు A అయితే A ట్రాన్స్ ఈక్వల్ -A అయితే దాన్ని అంటాం స్క్యూ సిమెట్రిక్ అంటాం. అలానే B ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -B. ఓకే, సో మనకి A+B అడిగాడు కాబట్టి A+B ట్రాన్స్పోజ్ ఏమవ్వాలి, మనకి -A+B అయితే దాన్ని మనం ఏమంటాం, స్క్యూ సిమెట్రిక్ అంటాం. మీకు పాయింట్ అర్థమవుతుందా? A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -A అయితే అది స్క్యూ సిమెట్రిక్. అలాగే ఇప్పుడు A+B అన్నాడు కాబట్టి A+B అనేది -A ట్రాన్స్పోజ్ అంటే A+B ట్రాన్స్పోజ్ అయితే, అంటే ఈ కండిషన్ కనుక మనకు వస్తే అంటే A+B హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ -A+B అయితే దీన్ని మనం ఏమంటాం, స్క్యూ సిమెట్రిక్ అంటాం. సో ఒకసారి ఆ కండిషన్ వస్తుందో లేదో తెలియాలంటే మీ అందరికీ ప్రాపర్టీస్ కోసం తెలియాలి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే A+B హోల్ ట్రాన్స్పోజ్ దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే A ట్రాన్స్పోజ్ + B ట్రాన్స్పోజ్. ఓకే, సో ఇప్పుడు A ట్రాన్స్పోజ్ అంటే ఆల్రెడీ మనకు తెలిసి ఎంత -A ప్లస్ B ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది, -B. సో డాక్టర్ మైనస్ కామన్ తీస్తే A+B. సో A+B ట్రాన్స్పోజ్ అంటే ఏమైంది, -A+B. అంటే ఆబ్వియస్లీ ఇది కూడా మనం ఏమంటాం, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. అండ్ ఇది ఏమైంది, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ప్రాపర్టీ తెలిస్తే మనకి ఈజీ. అర్థమైందా? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలియాలి, దాంతోపాటు ఈ ప్రాపర్టీ తెలియాలి. ఎవరికైతే ప్రాపర్టీస్ చూడకుండా డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నారో మీరు కాన్సెప్చువల్ వీడియో ఫస్ట్ చూడండి, అండ్ తర్వాత ఈ వీడియో చూడండి, మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఎందుకంటే కాన్సెప్చువల్ వీడియోలో నేను కొన్ని షార్ట్ కట్స్ అయితే చెప్పా. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. ఓకే, సరే ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోయి. యా, సో మీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 9. The determinant of the matrix uh, 1 1 1 A B C A square B square and C square maybe. క్వశ్చన్ అయితే ఇక్కడ C అని ఇచ్చాడు. లెట్స్ సి, చూద్దాం. ఈజీ ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ A 0, ఆప్షన్ B 1, ఆప్షన్ C A+B into B+C into C+A, అండ్ ఆప్షన్ D A-B into B-C into C-A. ఓకే, ఇదే క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చేయండి అందరూ ఫాస్ట్గా. ఐ థింక్ ఇది ఈజీ క్వశ్చన్. డిటర్మినెంట్ అడిగాడు 1 1 1 ABC, అంతే సింపుల్. ఐ థింక్ ఇది సింపుల్ క్వశ్చన్ కదా. ఆప్షన్ C అండ్ ఆప్షన్ B కంపల్సరీ అవ్వవు, అయ్యే ఛాన్సే లేదు, ఆ రెండు పోతాయి. అయితే ఆప్షన్ A ఆర్ ఆప్షన్ D, అంతే. సింపుల్ క్వశ్చన్ చేయండి అందరు, డైరెక్ట్గా చెప్పేసి ఆన్సర్. ఐ థింక్ ఆప్షన్ A ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి సాల్వ్ చేయండి. ఎవరికైతే ప్రాపర్టీస్ వచ్చో మీకు డైరెక్ట్గా అయిపోతుంది. ప్రాపర్టీస్ రాని వాళ్ళకి ఏంటంటే మీరు కొంచెం సాల్వ్ చేయాలి. నేను రెండు వైపులా చెప్తాను. ప్రాపర్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో ప్రాపర్టీ గుర్తు రాకపోతే ఎలా చేయాలి, ప్రాపర్టీ తెలిసిన వాళ్ళు అలాగే ఆన్సర్ పెట్టేస్తారు. ఓకే, సో ఫాస్ట్గా మీకు జస్ట్ ఒక 10 seconds టైం ఇస్తాను, 10-20 seconds మీరు ఆన్సర్ చేసేయండి. ఎవరైతే నార్మల్ ఇప్పుడు ప్రాపర్టీ గుర్తులేదు నార్మల్ ప్రొసీజర్లో చేద్దాం అనుకుంటున్నారో మీరు ఒకసారి పాజ్ చేసుకొని వీడియో ఒకసారి మొత్తం చేసిన తర్వాత చూడండి. ఎవరైతే ప్రాపర్టీ తెలుసో ఐ థింక్ మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది. ఓకే, సరే చేయండి అందరు. యా, సో ఐ థింక్ అందరికి ఆన్సర్ వచ్చి ఉంటుంది. ప్రాపర్టీ వైజ్గా చూసుకుంటే ఏదైనా 2 rows కానీ 2 columns కానీ ప్రపోర్షనల్గా ఉంటే, ఇప్పుడు చూడండి ఇవి ప్రపోర్షనల్గా ఉన్నాయా,
ఏ స్క్వేర్ బై ఏ అంటే ఏ. సో చూడండి సారీ, సో ప్రపోర్షనాలిటీగా ఉన్నాయి కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు ఏ బై 1 అంటే ఏ, బి బై బి, సి బై సి. ఇది కూడా ఏంటి, ఏ స్క్వేర్ బై ఏ అంటే ఏ. ఇవన్నీ ప్రపోర్షనాలిటీగా ఉన్నాయి కదా. సో ఆబ్వియస్ రైట్గా ప్రపోర్షనాలిటీ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 0. ఓకే, ఒకవేళ ఇది మీకు అర్థం కాకపోతే అంటే ప్రాపర్టీ ఎగ్జామ్లో గుర్తు రాకపోతే మీరు ఏం చేస్తారంటే ఏబిసి ప్లేస్లో మీకు నచ్చిన వాళ్ళని సబ్స్టిట్యూట్ చేసుకోండి. లెట్స్ సే 1 1 1 లేదా 2 2 2 లేదా మార్చండి 1 2 3 అండ్ ఆల్, మీ ఇష్టం. ఏదైనా మీకు నచ్చిన వాళ్ళని తీసుకోండి. అవన్నీ మీకు ప్రపోర్షనల్గానే ఉంటాయి. ఆర్ ఎల్స్ మీకు ప్రపోర్షనల్ ఉంటాయని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే పోనీ, సో ఏమవుతుందంటే ఒకసారి చూడండి మనం చేసిన కరెక్టా కాదో ఒకసారి చెక్ చేసుకుందాం. లెట్స్ సే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి ఈజ్ ఈక్వల్ టు 3. మీకు నచ్చిన వాళ్ళు ఎస్యూమ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాదు ఏదైనా తీసుకోవచ్చు. మీకు ఈ క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు మ్యాట్రిసెస్లో ఎప్పుడైనా సరే ఏబిసి అని ఇటువంటి క్వశ్చన్ మీకు చాలా రిపీట్ అవుతాయి. అండ్ అటువంటి క్వశ్చన్ అన్నిటికీ మీరు ఇదే ప్రొసీజర్ వాడాలి. సో జాగ్రత్తగా చూడండి. మీరు మొత్తం మల్టిప్లై చేయడం కన్నా ఇది చాలా ఈజీ ప్రొసీజర్. సో వినండి. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 3 పెట్టుకుంటే నాకు ఇదంతా ఏమైందంటే 1 1 1 1 2 3 అండ్ 1 4 అండ్ 9. ఓకే, అండ్ ఇప్పుడు ఈ మ్యాట్రిక్సెస్ని నేను డెట్ ఫైండ్ అవుట్ చేయమని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తుంటే 1 ఇంటూ 18 మైనస్ 12. సో 18 మైనస్ 12 అంటే 6, మైనస్ 1 ఇంటూ 9 మైనస్ 3 అంటే 6, ప్లస్ 1 ఇంటూ 4 మైనస్ 2 అంటే 2. సో టోటల్ ఎంత అవుతుంది 6 మైనస్ 6 ప్లస్ 2. సో టోటల్ ఆన్సర్ ఎంత అయింది 2. అంటే ఆబ్వియస్లీ ఆన్సర్ మనకు రాంగ్ వచ్చింది. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 3 తీసుకున్న ఆన్సర్ ఎంత వచ్చింది 2. ఇప్పుడు ఆప్షన్ చెక్ చేయండి ఒకసారి ఏది 2 వస్తుంది అన్నది. ఇది మనకి 2 రాలేదు. ఇది కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి ఇవి చేస్తుంటే ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ 2 అంటే 3, ఇదేమో 2 ప్లస్ 3 అంటే 5, ఇది కూడా 3 ప్లస్ 8 4. సో టోటల్ ఆన్సర్ ఎంత వచ్చింది, ఇది 15 ఇంటూ 4 అంటే ఆన్సర్ 60 వచ్చింది. బట్ మనకెంత వచ్చింది ఇక్కడ 2 వచ్చింది. ఇది కాదు, అర్థమైందా? అండ్ ఆప్షన్ డి చూసుకుంటే ఏ మైనస్ బి అంటే ఎంత 1 మైనస్ 2, 1 మైనస్ 2 ఆన్సర్ ఎంత అవుతుంది -1. అండ్ బి మైనస్ సి అంటే 2 మైనస్ 3 ఆన్సర్ ఎంత అవుతుంది -1. అండ్ సి మైనస్ సి అంటే 3 మైనస్ 1 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది 2. సో -1 ఇంటూ -1 ఇంటూ 2 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది 2. ఇప్పుడు ఏది మ్యాచ్ అయింది మనకి 2 ఈక్వల్ టు 2. ఆప్షన్ డి అనేది కరెక్ట్. అర్థమైందా? సో ప్రపోర్షనాలిటీ అనేది ఇక్కడ మనకి ప్రపోర్షనాలిటీ అవ్వటం లేదు, ప్రపోర్షనాలిటీ డిఫరెంట్ వస్తుంది. అది మనకు అర్థం అవ్వలేదు. ఏ స్క్వేర్ బై ఏ అంటే ఏ, బట్ బి స్క్వేర్ బై బి అంటే బి ఏ కాదు కదా. 3 ఈక్వల్ అవ్వాలి మనకి, బట్ 3 డిఫరెంట్ వస్తున్నాయి మనకి. డిఫరెంట్ రాకూడదు కదా. క్లియర్ అందరికి అర్థమైందా? అంతే సింపుల్. సో ఇప్పుడు మనకి ప్రపోర్షనాలిటీ కండిషన్ ఉన్నా లేకపోయినా మీకు ఈ షార్ట్ కట్ అయితే యూజ్ అవుతుంది. ఏ ప్లేస్లో బి ప్లస్ సి ప్లస్ మీకు నచ్చిన వాల్యూస్ తీసుకోండి, సబ్స్టిట్యూట్ చేయండి, ఆప్షన్ తెచ్చుకోండి. అర్థమైందా? సింపుల్. అండ్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇటువంటిదే మీకు డిటర్మినెంట్లో ఇంకోటి ఇస్తాను, వేరే క్వశ్చన్. ఇది ఫాస్ట్గా నోట్ చేసుకోండి, దాన్ని యూ కెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిటర్మినెంట్ ఇస్తాను లేదంటే ఆల్రెడీ చేసాం కదా, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్. ఆల్రెడీ ఇది వీడియో ఈ మ్యాట్రిసెస్ కాబట్టి వీడియో కొంచెం లెంతీ అయిపోతుంటుంది. సో ఆ క్వశ్చన్స్ మీకు ఇందులో మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తాను, లేదంటే ఒకటి చేయండి మీరు చూద్దాం, ఇంపార్టెంట్ అనిపిస్తే ఇస్తాను. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 or 10 ఐ థింక్ 10. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 minus 1 and 1, x 0 and 2 and 1 2 and 0, okay, is a singular matrix. సో ఎవరికైతే సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలుసో మీకు ఆల్రెడీ ఐ థింక్ ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 3abc ప్లస్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఇది కాదు, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఇదే రిపీట్ అయింది, సేమ్ మోడల్. ఇందాక షార్ట్ కట్ చెప్పా కదా ఆ మోడల్ క్వశ్చన్, మీకు ఆ మోడల్ క్వశ్చన్ ఇస్తాను. ఓకే, ఇది ఫాస్ట్గా సాల్వ్ చేసేయండి. సింపుల్ క్వశ్చన్. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలిస్తే ఈ క్వశ్చన్ ఈజీ. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డెట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో డెట్ ఈక్వల్ టు 0 చేయండి, ఎక్స్ వాల్యూ చూడండి. ఓకే, సో ఫాస్ట్గా నేను జస్ట్ ఒక 30 seconds టైం ఇస్తాను, దెన్ వీ కెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ కూడా మంచి క్వశ్చన్, లెంతీ క్వశ్చన్, మనం దాన్ని షార్ట్ చేసుకుందాం. ఓకే చేయండి. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అనేది మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మీకు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ పేపర్లో ఫస్ట్ 5 questions కంపల్సరీ మ్యాట్రిసెస్ ఉన్నాయి. సో సైకలాజికల్గా మ్యాట్రిసెస్ లెసన్ మనకి చాలా ఇంపార్టెంట్.
ఓకేనా. ఎందుకంటే మన ఫస్ట్ 5 క్వశ్చన్స్ మనం కరెక్ట్గా చేస్తే మనకు ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది మనలో, మనకి ఇది ఈజీగానే ఉంది పేపర్ అన్నట్టు మనకు అనిపిస్తుంది. సో ఈ లెసన్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చేయండి, చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఇచ్చే 5 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ మీద ఉంటే 1 క్వశ్చన్ డిటర్మినెంట్ అడ్జాయింట్ మీద ఉంటుంది ఆర్ ఇన్వర్స్ మీద, అండ్ మిగతా 2 క్వశ్చన్లు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద ఉంటాయి. ఇది వాడు ఇచ్చే ప్రతిసారి ఇదే ప్యాటర్న్ మీకు ఇస్తున్నాడు, 99% ఇదే ప్యాటర్న్ మీకు వస్తుంది. సో దాని ప్రకారం మీరు చదువుకోండి, చాలా సింపుల్ టాపిక్ ఇది, ఓకేనా. మనకి స్కోరింగ్ కూడా, మన స్కోరింగ్ వచ్చే టాపిక్స్ ఎప్పుడు వదలకూడదు, ఓకే. సరే, సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పాను? సింగులర్ మ్యాట్రిక్స్ అంటే నేను చెప్పడమే కాదు, నార్మల్గా డెట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. సో ఏమవుతుంది, 2 into 0 minus 4 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +1 into x into 0 అంటే 0 -2 +1 into x into 2 అంటే 2x minus 0. సో 2x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఏమవుతుంది, -8 -2 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. సో 2x ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఇందులోంచి x ఈజ్ ఈక్వల్ టు 5. సో డైరెక్ట్ x ఈజ్ ఈక్వల్ టు 5. అర్థమైందా? సింపుల్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పార్ట్ 1 వీడియోకి మేబీ దిస్ వన్ ఆర్ నెక్స్ట్ వన్ విల్ బి ద లాస్ట్. నేను ఇది పార్ట్స్గా తీస్తాను ఈ వీడియో, అంటే న్యూమరికల్స్ అన్నీ ఏంటంటే మ్యాట్రిసెస్వి ఒక 3-4 పార్ట్స్గా ఇస్తా వీడియో, ఓకే. ఎందుకంటే నేను ఎక్కువ సమ్స్ చెప్దాం అనుకున్నాను, నియర్లీ 50 అండ్ ఆల్. సో ఒక వీడియోలో అయితే అవ్వదు, లెంత్ వీడియో అయిపోతుంది. సో 1 hour వీడియో నేను ఒక 4 అలా పెడతాను, సో దట్ మీకు 50 క్వశ్చన్స్ కవర్ అయ్యాలో నేను చూస్తాను, ఓకే. మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు, ఓకే. సరే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. The determinant of the matrix, the determinant of the matrix, the determinant of the matrix ABC, BCA and CAB is options. Option A 0, option B 1, option C 3ABC plus A cube plus B cube plus C cube, and option D 3ABC minus A cube minus B cube and minus C cube, okay. సో సాల్వ్ చేయండి అందరూ. డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అన్నాడు కాబట్టి మీరు అంటే గుడ్డిగా ఏదో స్ప్లిట్ చేసేద్దామని చూడొద్దు. అంటే ఇప్పుడు A into BC minus A square అలా చేయొద్దు. నేనేం చెప్తా అంటే దీనికి వాల్యూస్ పెట్టుకోండి నేను చెప్తాను, ఆర్ఎల్స్ షార్ట్ కట్ ఆల్రెడీ నేను చెప్పేసాను. కాబట్టి షార్ట్ కట్ ఏంటి, ఇప్పుడు ఎప్పుడైనా సరే మీకు వేరియబుల్ మీద డిపెండ్ అయ్యే క్వశ్చన్ ఉంది అనుకోండి, అంటే ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు ABC మీద క్వశ్చన్ డిపెండ్ అయి ఉంది. సో ABC ప్లేస్లో మీకు నచ్చిన వాల్యూ తీసుకోండి, సింపుల్. అర్థమైందా? ABC మీద నచ్చిన వాల్యూ తీసుకోండి, A = 1, B = 1, C = 1, ఏదైనా తీసుకోండి, మీకు ఆన్సర్ రావాలి. అర్థమైందా క్లియర్గా? సో ఆన్సర్ చేయండి, నాకు చెప్పండి ఫాస్ట్గా. ఖచ్చితంగా ఆప్షన్ అయితే ఆప్షన్ సి అయితే అవ్వదు, ఐ థింక్ ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ డి, ఈ రెండింటిలోనే అవ్వాలి. సరే అలా చెప్తున్నారు మీరు అని మీరు అనుకోవచ్చు, సింపుల్గా చెప్తే చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను A = B = C = 1 తీసుకున్నా, అన్ని 1 తీసుకోగానే నాకు ఈ మొత్తం ఏమైంది 1 1 1 1 1 1 1 1 1 టోటల్ అన్ని 1. మీకు 2 rows కానీ 2 columns కానీ ఈక్వల్ ఉంటే ఆబ్వియస్లీ మీ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఏమవుతుంది, 0 అవుతుంది కదా. అంటే కంపల్సరీ 0 అవుతుంది కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్ అవ్వదు. అండ్ 1 1 1 కదా మేము తీసుకున్నాం, 1 తీసుకుంటే ఏముంది, ఇది 3 + 1 + 1 + 1 టోటల్ ఆన్సర్ ఎంత వచ్చింది, ఇది 6. బట్ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 0. అంటే ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి అయితే కంపల్సరీ కాదు. ఇది అవ్వచ్చు, ఎందుకంటే ఇవన్నీ 1 తీసుకున్న 3 - 1 - 1 - 1 0 అవుతుంది కదా. ఇది కూడా ఆబ్వియస్ 0 ఇచ్చాడు. సో అయితే ఆప్షన్ ఏ అవ్వాలి లేదా ఆప్షన్ డి అవ్వాలి. ఎవరైనా సరే ఇప్పుడు లాస్ట్లో మిగిలిపోయింది అనుకోండి, మీకు లాస్ట్ ఒక 30 seconds మాత్రమే మిగిలింది, ఈ క్వశ్చన్ ఒకటి మిగిలిపోయింది అనుకోండి, ఈ ట్రిక్ వల్ల మీకు ఇది అర్థం, 2 ఆప్షన్లు క్యాన్సిల్ అయిపోయి, 2 ఉన్నాయి, మీకు ఏదో నచ్చింది పెడతారు. సో దట్ మీ ప్రాబిలిటీ, విన్నింగ్ ప్రాబిలిటీ పెరుగుతుంది. 4 ఏది పడుతుంది పెడితే 25% విన్ అవుతారు. అదే ఇప్పుడు ఈ రెండిట్లో ఇప్పుడు క్యాన్సిల్ ఎలిమినేషన్ చేసుకోగలిగితే మీరు రెండిట్లో ఏదో ఒకటి 50% మీది పెరుగుతుంది. అర్థమైంది ఏం చెప్పాను? హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇందాక క్వశ్చన్ ఎవరైతే చూసారో, ముందు క్వశ్చన్ కాక ఆ ముందు క్వశ్చన్, ఆబ్వియస్గా ఆన్సర్ మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు డి, ఎందుకు డి అని నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఇప్పుడు A = B = C ఈక్వల్ తీసుకున్నా కాబట్టి 0 అవుతుంది. మనకి ఈక్వల్ తీసుకోకపోతే 0 అవుతుందా? ఇందాక అయిందండి, అవ్వలేదు కదా, ప్రపోర్షన్ అంటే అవ్వలేదు. లేదంటే ఒకసారి చెక్ చేయండి. A = 1, B = 2 అండ్ C = -1. 3 ఎందుకు మళ్ళీ పెద్ద అయిపోతుంది, -1. అప్పుడు ఏమవుతుంది మనకి 1 2 -1
మీరు ఏదైనా తీసుకోవచ్చు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు నచ్చిన వాల్యూ తీసుకోవచ్చు. ఓకే, -1 1 ఇంటూ, ఇప్పుడు దీనికి డెట్ ఫైన్ వచ్చేస్తే ఏమవుతుంది నాకు 1 ఇంటూ ఇదేమో -2 -1 ఇంటూ 4 + 1 -1 ఇంటూ 2 -1. ఓకే, సో టోటల్ ఎంత అవుతుంది? -3 -2 ఇంటూ 500 10 -2 -1. ఓకే, సో టోటల్ ఎంత? -14. ఎంత వచ్చింది? -14. అంటే 0 కాదు కదా, ఇది కూడా పోయింది, మిగిలింది ఇది ఒకటే. 3ABC - AQ BQ CQ. అది కరెక్ట్ అవుతుంది అనేది ఒక్కసారి చెక్ చేద్దామే, అవుతుంది కరెక్ట్ కాదు. 3 ఇంటూ A ఇంటూ B ఇంటూ C 1 ఇంటూ 2 ఇంటూ -1 ఆన్సర్ ఎంత అవుతుంది? -2. సో 3 ఇంటూ -20 ఎంత అయింది? -6 A క్యూబ్ 1 క్యూబ్ అంటే 1 B క్యూబ్ అంటే 8 -1 క్యూబ్ అంటే -1 కాబట్టి +1. అర్థమైందా? సో టోటల్ ఆన్సర్ ఎంత అవుతుంది? ఇది -6 -8 అంటే -14 -1 +1 క్యాన్సిల్ అయిపోయి, సో ఇది కూడా -14 ఇది కూడా -14. సో సాటిస్ఫై అయిందా? ఆప్షన్ డి. అర్థమైందా? సో ఈ షార్ట్ కట్ వల్ల మీకు ఎంత ఉపయోగం ఉంటుంది. మీరు నార్మల్గా అయినా స్ప్లిట్ చేసుకోవచ్చు, బట్ అది లెంతీ ప్రొసీజర్ అవుతుంది కాబట్టి నేను చెప్తాను. అర్థమైందా? ఒకసారి అందరూ నోట్ చేసుకోండి, నార్మల్ ప్రొసీజర్ కూడా చేయండి అండ్ ఇది కూడా చేయండి. అండ్ ఇది మీరు నోట్ చేసేసుకుంటే నెక్స్ట్ ఇంకో మంచి క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ఓకే.